శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసయత్. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్వ్యాన్ రుక్మాంగజార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాన్వాన్ పరమ భాగవతాన్ స్మరామి. భక్తి చైతన్య ఛానల్ వారికి శుభాభినందనలు. నూతన ఇంగ్లీషు నూతన సంవత్సర శుభాభినందనలు. ముందుగా 2026వ సంవత్సరం జనవరి నెల మేషరాశి ఫలితాలు ముందుగా చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ మేషరాశికి రాహు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. దాదాపుగా రాహు ఏకాదశిలో ఉన్నాడు, శుక్రుడు మాత్రం నవమంలో ఉన్నాడు, లక్ష్మీ స్థానంలో. తర్వాత ఈ రెండు గ్రహాల వల్ల మనకి ఏమిటా ఉపయోగం అంటే, రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి, మీకు ఎప్పటి నుంచో రానివి ఎగ్గొట్టారనుకున్న వస్తాయి. మీ ఆస్తులు ఏదైనా ఎవరి కబ్జాలో ఉన్నట్లయితే అవి రావని వదులుకున్నవి కూడా మీ చేతికి రావడానికి అవకాశం ఒకటి ఉంది. తర్వాత శుక్రుడు బాగున్నాడు, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. తర్వాత వివాహం అయి ఉంటే వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఈ జనవరి నెలలో భార్య వచ్చిన తర్వాత కూడా బాగా కలిసి వస్తుంది. కానీ ప్రత్యేకించి చెప్పాలి అంటే, ఉన్న గ్రహాలు అన్నిట్లోకి కూడా శనిమో 12ంట ఉన్నాడు. ఈ 12ంట ఉన్నటువంటి శని వల్ల అనవసరమైన దండగమారి ఖర్చులు, యాక్సిడెంట్లు కావచ్చు, మీరు ఎవరికైనా మాట మీద ఎవరికైనా డబ్బులు ఇచ్చినా డబ్బులు ఎగ్గొడతారు, ఏదైనా చీట్లు కానీ లేకపోతే బ్యాంకు లోన్లకు కానీ సంతకం పెడితే వాళ్ళు ఎగ్గొడతారు, మీరు కట్టాల్సి వస్తుంది. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ మేషరాశికి ఎక్కువ సమస్యలు కనబడుతున్నాయి. ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే ఎంతవరకు మీరు చేసుకునే పని ఏంటో జాగ్రత్తగా చేసుకోవటం ఒకటి. రెండోది, ఎవరితో కూడా ఎక్కువగా పూసుకొని తిరగకూడదు. ఎవరైనా అడిగినా ఏదైనా మాట్లాడినా అడిగిన దానికి సమాధానం చెప్పేసి వెళ్ళిపోయేటట్లుగా ఉండాలి. ఎందుకంటే ఎవరు కదిలిచ్చినా కూడా అంటే అంటారట్లు, ఇదేందిరా పలిస్తే కూడా పలకడు, పిలిస్తే కూడా మాట్లాడు అనుకునేట్టుగా ఉండాలి. అట్టా ఉంటే మీకు సమస్యలు ఉంటే బయటపడతాయి. ఎందుకంటే ఏం చెబుతారంటే, ఈ శని బాగుండకపోతే ద్వాదశంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకడు వస్తాడు, అరే ఇంట్లో కూర్చుంటే ఎట్టావురా, బయటికి పోదాం, కాస్త అట్ట తిరిగి వద్దాం, ఇంట్లో కూర్చుంటే కాళ్ళు పట్టుకుపోతున్నాయిరా అంటాడు. సరే, వాడితో అనవసరంగా బయలుదేరితే ఏ కాలుకి దెబ్బ తగలటమో కాలు ఎరగటమో జరుగుతుంది. అంటే వాడు శనిగాడు అనమాట. నుంచి పిలిచిన వాడు శనిగాడు. బయటికి పోతుంటే కొత్త కుండ ఎదురొస్తే శని పట్టినట్లు. ఇట్లా రకరకాలైన స్పర్శలు కనబడుతూ ఉంటాయి. ఇంటి బయటికి వెళ్తుంటే, అరే ఎక్కడికి వెళ్తున్నావురా అని ఒకడు అంటాడు. ఇంకోటి అంటాడు, అరే ఎప్పుడు వస్తావురా అని ఒకడు అంటాడు. ఏం పని మీద పోతున్నావురా అని అడుగుతాడు. ఇట్లా అడగటం అపశకునం, నీవు పోయే పని కాదు, నష్టం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితులను కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, మరి 9 గ్రహాలు 2 గ్రహాలే బాగున్నాయి, మరి 7 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూపించుకున్నట్లయితేనే మీరు ఏదైనా సుఖంగా ఉండగలుగుతారు. కారణం ఏంటంటే, వచ్చిన సంపాదన కాదు, అంతకుముందు ఉన్న డబ్బులు కూడా అనవసరంగా దండగ్గా ఖర్చు అయిపోయి బతకడానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. దీనికి జాగ్రత్త కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. స్వస్తి.